ఉపాధ్యాయులు తరగతి గదిలో ప్రతి విద్యార్థిని గమనించాలని, పాఠాలు వినడంలో అశ్రద్ధ వహిస్తున్న వారిని గుర్తించి ప్రేరణ పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ స్థాయి వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య అనురాధ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, హోమ్ సైన్స్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న జాతీయ స్థాయి వర్క్షాప్ 2వ రోజు శుక్రవారం ప్రకాశం భవనంలోని ఎకనామిక్ సెమినార్ హాల్లో జరిగింది. ప్రీ స్కూల్ పాఠశాలల ఉపాధ్యాయులలో బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ జాతీయ స్థాయి వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు వర్క్షాప్ కన్వీనర్ ఆచార్య అనురాధ, వర్క్షాప్ కోఆర్డినేటర్ డాక్టర్ బి స్వరూపారాణి తెలిపారు. మాకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరి సపోర్ట్తో మేము ఈ వర్క్షాప్ని కండక్ట్ చేయగలుగుతున్నాము. మెయిన్గా ఈ వర్క్షాప్ వల్ల టీచర్స్ అంటే చాలామందికి మనం చాలా స్కూల్స్లో చెప్తారు, కానీ అది ఓరల్గా థియరిటికల్గా చెప్తారు. టీచర్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మోటివేట్ అయ్యి చెప్తేనే పిల్లలు కూడా బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో టీచర్స్ని మోటివేట్ చేయడం కోసమని ఈ వర్క్షాప్ని మేము కండక్ట్ చేస్తున్నామండి. ఇందులో ప్రీ స్కూల్ టీచర్సు పిల్లల చేత పాటలు ఎలా పాడించాలి, కథలు ఎలా చెప్పించాలి, వాటి ద్వారా పిల్లలు ఏమి డెవలప్మెంట్స్ జరుగుతాయి, ఈ అంశం పైన ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో దీనికోసం ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఒక శోధన అని ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ నుంచి 2 ఎక్స్పర్ట్స్ వచ్చి టీచర్లని చైతన్యవంతులను చేసి వారి చేత ఆటలు పాటలు గేమ్స్ ఆడిస్తూ ఉత్తేజపరుస్తున్నారు. సో ఇవి నేర్చుకొని టీచర్లు మళ్ళీ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లల చేత చేయించడం ద్వారా పిల్లల్లో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం.